ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ జూబ్లీ హిల్స్ వైజాగ్ బ్రాంచ్ లో త్వరలో ప్రారంభం. ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పుడు మొబైల్ ప్రధాన వస్తువుగా మారిపోయింది. ఇంట్లో నుంచి కార్యాలయాల అవసరాల వరకు ఫోన్ లేకుండా గడవడం లేదు. అయితే ఫోన్ మాయలో పడి చాలా మంది తమ ఆరోగ్యాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు అవసరాల కోసం మొబైల్ యూజ్ చేస్తే మరికొందరు కాలక్షేపం కోసం ఎప్పటికీ చేతిలో ఫోన్ పట్టుకునే ఉంటున్నారు. అయితే ఫోన్ చూసేటప్పుడు ఎవరైనా చేతిలో పట్టుకుని మెడ నుంచి చూస్తారు. మరికొందరు చైర్లో కూర్చుని పైకెత్తి చూస్తారు. అసలు ఫోన్ ఎలా చూడడం మంచిది? స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ కోసం మాత్రమే కాకుండా సమాచారం, ఫోటోలు, వీడియోల కోసం మొబైల్ తప్పనిసరిగా వాడుతున్నారు. ఈ క్రమంలో రెండు చేతుల్లో మొబైల్ పట్టుకుని మెడ నుంచి చూడాల్సి వస్తుంది. అయితే ఇలా మెడలోంచినప్పుడు మెడపై ఒత్తిడి ఒక్కసారిగా పెరుగుతుంది. సాధారణంగా తల బరువు 5 నుంచి 6 కిలోల వరకు ఉంటుంది. ఈ తల 30 నుంచి 60 డిగ్రీల వరకు వంగితే 20 నుంచి 27 కిలోల బరువు మెడపై పడుతుంది. దీంతో మెడ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. స్పాండిలైటిస్ వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. తలను ముందుకు వంచి మొబైల్ చూడడం వల్ల భుజాలు ముందుకు వాలిపోతాయి. దీంతో వెన్నెముకపై ప్రభావం పడుతుంది. దీర్ఘకాలికంగా ఇలాగే చూడటం వల్ల అప్పర్ బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ వస్తూ వెన్నెముక ఆకృతి మారే అవకాశం ఉంటుంది. ఎక్కువసేపు మెడ వంచి మొబైల్ చూడడం వల్ల తలనొప్పి తీవ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇది మైగ్రేన్కు దారితీస్తుంది. ఫోన్పై అత్యధిక రంగులు ప్రచారం అవుతుంది. దీంతో పాటు బ్రైట్నెస్ ఎక్కువగా ఉండడం, ఫోన్ చూడడం వల్ల కళ్ళపై తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది. తర్వాత కంటి నుంచి మంట ఏర్పడుతుంది. అనుకోకుండానే కళ్ళ నుంచి నీళ్లు రావడం వంటివి జరుగుతాయి. ముందు వంగి ఫోన్ చూడడం వల్ల ఛాతీ కుదించబడుతుంది. దీంతో శ్వాస సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మానసికంగా కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి అవసరానికి ఫోన్ తప్పనిసరిగా మారడంతో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఫోన్ను చూడాలి. రెండు చేతులు పైకెత్తి కళ్ళ వద్దకు తీసుకొచ్చి చూడాలి. తలను వంచే ప్రయత్నం చేయొద్దు. కుర్చీలో వంగి కూర్చోకుండా నిటారుగా కూర్చోవాలి. భుజాలు ముందుకు వాల్చకుండా రిలాక్స్గా ఉండాలి. అదే పనిగా ఫోన్ చూడకుండా ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఇతర వస్తువులను కూడా చూస్తూ ఉండాలి. మొబైల్ చూస్తున్నప్పుడు చుట్టుపక్కల వెలుతురుండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. మొబైల్లో ఆటో స్క్రీన్ బ్రైట్నెస్ పెంచుకోవడం మంచిది. ఇది వాతావరణానికి అనుకూలంగా బ్రైట్నెస్ వస్తుంది.